ఇక రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసుల దందాలు. దీని మీద ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి. అధికారుల విచారణ నిల్, రిజిస్టర్కు పైసలు ఫుల్. ఇట్లుంది, అధికారుల విచారణ ఏమో నిల్లు, రిజిస్టార్కు పైసలేమో ఫుల్. వార్త రాసే సర్వేయర్ల సంఘటిత దాడులు, తప్పుల తడకగా రిజిస్ట్రేషన్లు, ఇంటి నెంబర్ ఒకరిపై రిజిస్ట్రేషన్ మరొకరిపై, ఆఫీస్ అంతా దశావతారందే. ఇది ఒక్కటని కాదు, ఏ జిల్లాలో చూసినా కూడా ఇదే పరిస్థితి. ఈ సబ్ రిజిస్ట్రార్లు ఏం చేస్తున్నారు? మంచి ఏం లేదు, నీకు విలేజ్లో అయితే గింత అమౌంట్, మున్సిపాలిటీ పరిధి అయితే గింత అమౌంట్. ఒక కామన్ మ్యాన్ ఒక రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి మనం ఒక క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం మీ సేవకు ఎంఆర్ఓ ఆఫీస్కి ఎట్లా పోతామో, ఒక ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఒక కామన్ మ్యాన్ రిజిస్టర్ ఆఫీస్కి పోయే పరిస్థితి ఉందా? లేదు. ఎన్ని విచారణలు జరగని, ఎంతమంది పట్టుబడని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైళ్లు జరుగుతున్నాయి, ఇప్పుడు మొత్తం రిజిస్ట్రేషన్ ఆఫీసులలో రైళ్లు జరిగితే ఇక రిజిస్ట్రేషన్లు కావు వారం రోజులు. అది పాత మారిపోయినాక 10 రోజుల తర్వాత మళ్ళీ లంచం తీసుకునే చేస్తాడు. కానీ అయ్యో నేను సబ్ రిజిస్టార్ అయినందుకు నాకు జీతం వస్తుంది, నేను ప్రజలకు న్యాయంగా చేయాలని ఏ రిజిస్టార్ చేయడు. మొత్తం తెలంగాణలో ఇదే భాగవతం నడుస్తుంది. దీనికి తోడు ఇప్పుడు మళ్ళీ ల్యాండ్ వాల్యూ పెరగడంతో రిజిస్ట్రేషన్ ఛార్జీలు డబుల్ అవుతుంది. అటు ప్రభుత్వం సంపాదిస్తుంది, ఇటు వీళ్ళకి ఇచ్చే జీతాలు కాక ఈ రూపంలో సంపాదిస్తుంది.